హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను పొంగలి. కావాల్సినది బియ్యం, తెల్ల పెసరపప్పు. మన ఇష్టం అండి, పొట్టు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. బియ్యం పెసరపప్పు సమానంగా వేసుకోవాలి. ఇలాగ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాక మనం వాటర్తో వాష్ చేసుకోవాలండి. వాటర్తో వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి పొంగలి. ఇలాగ 2 టైమ్స్ కడిగేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాం వాటర్ పోసుకొని. మనకి పొంగలి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం పొంగలి ఇలా చేస్తే కొద్దిగా నెయ్యి అందుకు చాలా బాగుంటుందండి. మీకు ఎలా చేయాలనేది చూపిస్తానండి. నేను ఇప్పుడు మంచినీళ్ళు పోసేసి నానబెట్టేస్తున్నానండి. కొద్దిసేపు ఇలాగ మూత పెట్టేసి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి తీసుకొని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ పెట్టుకున్నాను పక్కన. మనం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే మనకు పొంగల్ అంటేనే నెయ్యి కంపల్సరీగా ఉంటేనే కదండి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక మనం ఇప్పుడు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు మనము అన్నీ వేసుకోవాలండి. కొద్దిగా మిరియాలు కూడా వేస్తున్నానండి. పొంగల్ అంటే మిరియాలు ఉండాలి కాబట్టి ఇవన్నీ వేసేసినట్టు బాగా వేగాలండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా బాగా ఎర్రగా వేగాలండి. మనకి గోల్డెన్ కలర్ వస్తేనే మంచిగా ఉంటుందండి. ఇదిగోండి, ఇంగువ ఇలాగా కొద్దిగా వేగినాక వేసుకోవాలి. కరివేపాకులు కూడా వేసేస్తున్నాను. మనము ఇవన్నీ బాగా వేగినాక వాటర్ తీసి బియ్యం నానబెట్టింటాం కదా, వాటర్ ఇట్లా జాలి గిన్నెలోకి తీసుకొని వాటర్ పక్కన పెట్టుకోవాలండి. బియ్యం వేసేసుకొని ఇప్పుడు మనము తాలింపులో బియ్యం కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. బియ్యం కూడా మనకి కూర మనకనేది పొంగల్ అనేది మంచి ఫ్లేవర్తో వస్తుందండి. ఇలాగ వేపుకుంటే చూడండి, ఇలాగ వేసుకొని వేపుకోవాలండి. పొంగల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఘాటు ఇవన్నీ బియ్యానికి బాగా పడుతుందండి. మీరు ఇలాగ ట్రై చేసి ఒకసారి చూడండి కంపల్సరీగా. మనము ఒక 5 నిమిషాలు కలిపి మూత పెట్టుకోవాలా, మళ్ళీ తీసుకోవాలి. ఇటు ఒక మినిమం ఒక 10 మినిట్స్ కష్టపడాలండి. 10 మినిట్స్ నిలబడి వేపుకుంటే బియ్యము పెసరపప్పు బాగా వేగుతుంది. మనము ఇట్లా మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలా. మనకి ఇంకో కొద్దిసేపు వేగాలనిపిస్తే వేపుకోవాలా. వేపేసుకొని మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసి మళ్ళీ చూడాలండి. చూసేసి ఇదిగోండి ఇలాగా బాగా వేగుతున్నాయి కదండి, లైట్గా వస్తున్నాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. మనకి పొంగల్లో కొత్తిమీర కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సరిపడా ఉప్పు అండి, పొంగల్లోకి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా వేపుకుందామండి. మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నామంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పు కాబట్టి 2 స్పూన్లు ఉప్పు, 2 గ్లాసులు బియ్యం. అట్లా మనం ఒక గ్లాస్ వేసుకుంటే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి, సరిపోతుంది. ఇట్లా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక మనం చూడండి ఇలాగ మంచిగా వేగే వరకు మనం నిదానంగా సిమ్లో పెట్టేసి వేపుకోవాలండి. మనం ఇలాగ వేపుకొని తినడం వల్ల మన హెల్త్కు మంచిది. మనం తిన్నా మనకి వెయిట్ పెరిగేటోళ్ళు కూడా వెయిట్ పెరగరండి. వేపిన బియ్యం, వేపిన పప్పు వల్ల బాడీ ఎప్పుడు వెయిట్ పెరగదండి. కాబట్టి ఇట్లాగ వేపుకొని వాడుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు మనకు నెయ్యి మంచి వాసన వస్తుంది, ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి. ఇప్పుడు మనము బియ్యంలో మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదండి, మనం కడిగి పక్కన పెట్టుకున్నాక వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ పోస్తున్నాను. ఆ వాటర్ పోసి మనకు కావాల్సిన కాడికి చూస్తున్నాండి. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళండి. మనం ఒక పప్పు బియ్యం 2 గ్లాసులు కాబట్టి 6 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మనము ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నామండి. విజిల్ రావాలండి. విజిల్ వచ్చే వరకు వెయిటింగ్ చేయాలి. ఒక 3 విజిల్స్ వస్తే చాలండి మనకి. ఇలాగా 3 విజిల్స్ వచ్చే వరకు వెయిటింగ్ చేయాలండి. విజిల్ వచ్చిపోయినాక స్టవ్ బంద్ చేసినాక మనం కుక్కర్ మూత తీసి చూస్తున్నామండి. ఇదిగోండి ఇలాగుంది. ఎంత బాగుందో కదండి. చూడండి, మంచి కలర్ఫుల్గా మంచిగా కుత్త ఉడుకుతా ఎంత బాగుంది కదా. పిల్లలకి మనం పచ్చడి కూడా చేయాలని అనేది కూడా ఏం లేదండి. ఎందుకంటే పచ్చిమిర్చి బాగా వేసినాను కాబట్టి ఆ మిరియాల ఘాటు పచ్చిమిర్చితో చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి నాకు మెసేజ్ పెట్టండి. చూడండి ఎంత బాగుందో. పొంగలి వీక్లీ 1 టైం కంపల్సరీగా తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇలాగ చేసి పెట్టండి. మీకు కంపల్సరీ మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా బాగుంది అని కంపల్సరీగా చెప్తారండి. మీరు చూడండి, అడుగు కూడా అంటలేదండి కుక్కర్లో. ఎందుకంటే మనకు బాగా సిమ్లో పెట్టుకొని చేసుకున్నాం కాబట్టి
ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. ఎంతో టేస్టీకరమైన పొంగలి రెడీ. మీకు వేడి వేడిగా ఉండాలంటే ఇలాగ హాట్ ప్యాక్లు వేసుకొని మూత పెట్టేసుకొని కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇలాగా చూడండి, 1 గంట తర్వాత తీసి చూస్తే ఎంత వేడిగా ఉందో. ఇలాగే ఉంటుందండి. మనం పేన కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి.